తూచా తప్పకుండా ఠాగూర్ సెంటిమెంట్లన్నీ పాటించినట్లే. ఖైదీ 150 సెంటిమెంట్లు ఇవే. ఠాగూర్ షూటింగ్లో స్పెషల్గా జరిగిన ప్రతి సంఘటనని వదలకుండా సెంటిమెంట్గా తీసుకుని ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటించారట. చిరంజీవి రీ ఎంట్రీ మూవీ కోసం ఇన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. ఆ నిరీక్షణ ఎట్టకేలకు గత ఏడాదే ఫలించి ఆ సినిమాకు సంబంధించి ప్రకటన వచ్చింది. అంత మాత్రాన ఉత్కంఠకు తెరపడలేదు. చిరు చేయబోయే సినిమా ఏదన్న విషయంలో చాలా సస్పెన్స్ నడిచింది. చివరికి కత్తి రీమేక్ ఫిక్స్ అయ్యారు. కానీ మళ్ళీ నిరీక్షణ తప్పలేదు. స్క్రిప్ట్ పనుల్లో విపరీతమైన జాప్యం జరిగింది. ఎట్టకేలకు ఏప్రిల్లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరుపుకుంది. కానీ మళ్ళీ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి మళ్ళీ నిరీక్షణే. ఏవేవో కారణాలు, ఏవేవో వార్తలు. మెగా అభిమానుల్లో కన్ఫ్యూజన్. ఇదిగో అదిగో అంటూ 2 నెలలు గడిచిపోయి అయితే ఎట్టకేలకు వాళ్ళు ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది. చిరు సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడికాయ కూడా కొట్టేసింది. అయితే గుమ్మడికాయ పగిలాక కొన్ని ఆసక్తికరమైన సంగతులు బయటకు వచ్చాయి. అప్పట్లో ఠాగూర్ షూటింగ్లో స్పెషల్గా జరిగిన ప్రతి సంఘటనని వదలకుండా సెంటిమెంట్గా తీసుకుని ఇప్పుడు కూడా అదే పద్ధతి పాటించారట. హిట్ విషయంలో ఏ చిన్న ఛాన్స్ని మిస్ చేసుకునే ఉద్దేశం లేనట్టు ఆనాటి సెంటిమెంట్లన్నీ వాడేశారని వినికిడి. ఇంతకీ ఆ సెంటిమెంట్లు ఏమిటంటే, చిరు వినాయక్ కాంబినేషన్లో ఇంతకుముందు వచ్చిన ఠాగూర్ ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విశేషం ఏంటంటే అది కూడా రీమేకే. పైగా మురుగదాస్ కథతో తెరకెక్కింది. ఇప్పుడు కత్తి కూడా మురుగదాస్ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక ఠాగూర్ సినిమాలో లారెన్స్ చిరుకు డాన్స్ కంపోజ్ చేయించాడని, ఇప్పుడు కొరియోగ్రఫీకి పూర్తిగా దూరం అయినప్పటికీ లారెన్స్నే తీసుకొచ్చి ఒక పాట చేయించుకున్నారు. తాజాగా చిరు వినాయక్ను డైరెక్ట్ చేసిన వీడియో ఒకటి హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులోనూ సెంటిమెంట్ ఉంది. ఠాగూర్లో వినాయక్ చిన్న క్యామియో రోల్ చేసిన నేపథ్యంలో ఈ సినిమాలోనూ అతడితో అలాంటి పాత్రే చేయించారు.